ఈ రోజు 8వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఆ బడ్జెట్‌లో హైగా ఉన్న ఏంటి అంటే ఇంపార్టెంట్ విషయాలు ఏంటి మనం కనుక్కుందాం. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. బడ్జెట్‌లో అసలు మెయిన్ పాయింట్స్ ఏంటి? మీరు కామన్ మ్యాన్ పరంగా మాట్లాడితే మెయిన్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలు చేయడం. ఐ మీన్ నో ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 12 lakhs, 12.75 ఫర్ సాలరీ క్లాస్. ఇది బిగ్ టికెట్ అండి. ఇంతకుముందు 7.5 ఉండేది, 12.75 చేశారు ఫర్ సాలరీ క్లాస్, 12 lakhs ఫర్ అదర్స్. దీనివల్ల వి ఎక్స్పెక్ట్ దట్ కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే డబ్బు ఎక్కువ చేతిలో ఉంటుంది కాబట్టి కామన్ మ్యాన్ విల్ స్పెండ్ లిటిల్ మోర్. ఇప్పుడు 12 లక్షలు లాస్ట్ ఇయర్ ఏమో 80,000 కట్టేవారు ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల శాలరీకి. ఈ ఏడాదేమో 0. సో 80,000 ఎక్స్ట్రా ఉన్నప్పుడు డెఫినెట్లీ 80,000 ఖర్చు పెడతారు. ఏదో రకంగా టీవీ కొనడమో లేకపోతే ఇంకో ఊరికి వెళ్ళడమో దానివల్ల డెఫినెట్లీ గ్రోత్ మన ఎకానమీలో వస్తుంది. డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి గ్రోత్ వస్తుంది. జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయని అభిప్రాయం. అది మీరు కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నప్పుడు. మీరు జనరల్గా ఇండస్ట్రీ పరంగా మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాష్ట్రాల గురించి ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో కవరేజ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాస్ బీహార్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ టోటల్ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ సర్వీస్ సెక్టర్ గ్రూ వెల్, అగ్రికల్చర్ గ్రూ వెల్, బట్ ఇండస్ట్రీ అంతగా పెరగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చూస్తే లాస్ట్ 5 ఏళ్ళుగా వాళ్ళు పెంచుతున్నారు. రైట్ ఫ్రమ్ 1.6% నుంచి 3.4 చేశారు. అది కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అన్నప్పుడు ఇది ఫిజికల్ అవనివ్వండి, అంటే పోర్ట్స్ అవనివ్వండి, ఎయిర్పోర్ట్స్ అవనివ్వండి, రోడ్ అవనివ్వండి, అవి పెరుగుతున్నాయి. అదే కాకుండా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుతున్నారు. అది మంచిది, ఎందుకంటే క్యాపిటల్ ఫార్మేషన్ మనకు కావాలి. బట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఇంకా పికప్ అవ్వలేదు. వీ ఎక్స్పెక్ట్ దట్ టు పికప్ దిస్ ఇయర్. ఈ బడ్జెట్ హైలైట్స్గా మాట్లాడితే ఎంఎస్ఎంఈ పరంగా ఇన్వెస్ట్మెంట్ లిమిట్ టు టర్న్ ఓవర్ లిమిట్స్ 2 and 2.5 times రెస్పెక్టివ్లీ పెంచారు. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లో 5 కోట్లు ఉండేది లిమిట్, వేర్ సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ ఇది కవర్. మీరు అప్పు తీసుకుంటే 5 కోట్లు కాస్త 10 కోట్లు చేశారు. ఓవరాల్ 1.5 lakh crores ఎడిషనల్ క్రెడిట్ ఎంఎస్ఎంఈస్కి ఇద్దామని వాళ్ళ అభిప్రాయం. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఎంఎస్ఎంఈస్ కెన్ బి మోర్ బోల్డర్. కొంచెం ధైర్యంగా అప్పులు తీసుకోగలరు. గ్రోత్ పెరుగుతుంది, ధైర్యంగా అప్పులు తీసుకోగలరు. అండ్ ఎంఎస్ఎంఈకి కొంచెం మన ఇంట్రెస్ట్ రేట్ సబ్సిడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ధైర్యంతో ముందుకెళ్తారని అభిప్రాయం. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో ఏమైనా ఉందా మహిళల కోసం? లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఉండేదమ్మా. ఈ ఏడాది స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ ఒక క్రెడిట్ యాక్సెస్ ఫర్ విమెన్ ఆంటర్ప్రినర్స్ ఎంఎస్ఎంఈలో కొంచెం క్రియేట్ చేశారు అంతే. అదర్వైజ్ ఇంకా దాని గురించి ఏం లేదు. ఈ బడ్జెట్లో మెయిన్గా బీహార్కే ఎక్కువ బడ్జెట్ పోయింది అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? బడ్జెట్ అని అనలేను, బీహార్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొంచెం ఆబ్వియస్లీ ఫోకస్ ఉంటుంది. అది కొన్ని అంటే అది రాజకీయమేనా అన్న అపోహ ఉంది, అది నిజమా కాదా? అలా అనలేమమ్మా. ఇంకోటి ఏంటంటే బీహార్ ఈజ్ ఆల్సో వెరీ పువర్ స్టేట్. మన ఇన్ఫ్యాక్ట్ పూర్తి దేశంలో బీహార్ ఇస్ ద బాటమ్ 5. సో డెఫినెట్లీ దే డిజర్వ్ వాట్ దే గెట్. నేను చెప్పలేను డైరెక్ట్గా ఎలక్షన్స్ అని, బట్ దే డిజర్వ్ వాట్ దే గెట్. దానికి ఇవ్వడానికి ఓన్లీ మకానా అభివృద్ధి వల్ల ఇచ్చానన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మకానా కాకుండా ఎయిర్పోర్ట్స్ కూడా ఇచ్చారు కదమ్మా. ఎయిర్పోర్ట్స్ ఇచ్చారు. మకానా చిన్నది, అది 200 కోట్లు 500 కోట్లు. ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పాట్నా ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. మిగిలిన ఎయిర్పోర్ట్లు ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ 5,000 10,000 కోట్లు ఆ స్టేట్కి వెళ్తుంది. అది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇండస్ట్రీ పరంగా ఈ బడ్జెట్ కరెక్ట్ కాదని మీరు అంటారా? కరెక్ట్ కాదన్న, యావరేజ్ అంటానమ్మా ఇండస్ట్రీ పరంగా. బట్ కామన్ మ్యాన్ పరంగా అయితే వెరీ గుడ్. ఇండస్ట్రీ పరంగా కొన్ని కంప్లైన్సెస్ తగ్గించారు. ఎంఎస్ఎంఈ పాలసీలో కొంచెం చేంజెస్ తీసుకొచ్చారు. ఐ వుడ్ సే బిట్వీన్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ కానీ చెప్తాను నేను. ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన అసలు రాలేదు, అంటే దాని ఉద్దేశం ఏంటి? తెలంగాణే కాదు, దాంతోపాటు ఎన్ని స్టేట్లో రాలేదు. మహారాష్ట్ర రాలేదు, రాజస్థాన్ రాలేదు, మధ్యప్రదేశ్ రాలేదు. తెలంగాణ విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు గురించి వీటి గురించి డిస్కస్ చేస్తామన్నారు కదా, సో దాని గురించి ఏం మాట్లాడలేదు. 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ మీద ఏం రాలేదు. బట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ బికాజ్ ఎన్నో స్టేట్లు అవుట్ ఆఫ్ 29 స్టేట్స్ 2-3 స్టేట్లు వదిలేస్తే మిగిలిన ఎవరికి రాలేదు. థ్యాంక్ యూ. చూసాం కదా, ప్రస్తుతానికి బడ్జెట్ ఇండస్ట్రియల్ కన్నా ఓన్లీ కామన్ మ్యాన్కి మాత్రమే ఫేవర్గా ఉందని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.